వెల్కమ్ టు మై ఛానల్ కోమల ఎస్ఆర్ఎస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే అలాగే బెల్ కొట్టండి. బెల్ కొడితే నా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. నాకు కొత్త ఛానల్ ఎంకరేజ్ చేయండి. మా పాపకి బాగాలేదని చెప్పేసి నేను హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాను ఐ చెకప్ చేయడానికి. చెకప్ అయితే చాలా బాగా చేశారు. కాకపోతే ఇక్కడ స్పెట్స్ ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్, ఇది ఆగలంపూడి హాస్పిటల్. స్పెట్స్ అనేవి లేవని చెప్పారు. అయితే బయటని ఎక్కడైనా చూపించి తీసుకోమని చెప్పారు. ఓకే అని చెప్పాను. చాలా బాగా చూశారు. ట్రీట్మెంట్ అయితే ఓకే, అంతా బాగానే ఉంది. పిల్లలు బాగా టీవీల దగ్గర నుంచి మాత్రం చూపించకండి. ఒకవేళ వాళ్ళు చూసినా సరే మీరు అవాయిడ్ చేయండి. లేదంటే మా పాపకి స్పెట్స్ పడినట్టు మీ పిల్లలు కూడా స్పెట్స్ పడే అవకాశం ఉంది. ఇదేంటబ్బా ప్రతిదీ వీడియో తీసి పెడుతుందని అనుకోకండి. చిన్న వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, పెద్ద వీడియోస్కే వస్తుంది. మీ వల్లే నాకు ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. మీరు అంత బాగా నా వీడియోస్ చూస్తే కనుక నేను అంత ఇంప్రూవ్ అవ్వగలను, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయగలను. ఇదే కాదు, నేను ప్రతిదీ నాది షేర్ చేసుకుంటున్నాను మీతోని. ప్రతిదీను అంతలా నాకు యూట్యూబ్ అలవాటు అయిపోయింది. ఇంకా అందరితో షేర్ చేసుకోవాలని చాలామంది అంటే ప్రతిదీ ఆడుతున్నామని ఎట్టి అలవాటు అయిపోయింది. ఇంకా నాది భరించాల్సిందే మీరు. ఇంకా ఈరోజు డీమార్ట్కి వెళ్ళానండి. డీమార్ట్ నేను చూసారా ఎన్ని సామాన్లు కొన్నాను. డీమార్ట్లో కూడా వీడియో తీశాను, బట్ డిలీట్ చేయించేసారు అక్కడ వాళ్ళు వీడియో తీయకూడదని. అందుకే ఇంటి దగ్గర తీస్తున్నాను. ఆప్సా సరే అయితే. కానీ డీమార్ట్లోని బాగా వచ్చాయండి సామాన్లన్నీ. రేట్ కూడా చాలా బాగుంది. కూడా బాగుంది. అంటే ఇది 60 రూపీస్ కదా బాక్స్. 2 వచ్చాయి అనమాట. 1+1 ఆఫరు. ఇవి బాగున్నాయి, అన్నీ ఆఫర్లోనే తీసుకున్నాను. మంగళదీప్ అగరబత్తి ఇది కూడా ఆఫర్లోనే వచ్చాయి. 70 రూపీస్కి 2 వచ్చాయి. 1+1 అన్నీ ఆఫరే. ఇది కూడాను 1+1 ఆఫర్. ఇంక చూసారా స్నానం చేసుకుని స్మూత్గా ఉంటుంది, క్యూట్గా ఉంది కదా, అందుకే తీసుకున్నాను. ఇది బాత్రూమ్ పావడానికి అనమాట. నార్మల్ పీస్తో కన్నా ఇలాగలా పెట్టి పంపి బాగుంటుందని తీసుకున్నాను. నిజం చెప్పాలంటే మా మమ్మీ ఇందుకు కొన్నదా, ఇందులో ఏటి సరిగ్గా వాడుతుంది. అంటే ఇలాంటివి తిండి సామాన్లు కిచెన్కి ఉపయోగపడే ఓకే, కానీ ఇలాంటివి వాడ అంటది ఆ చాము. అలాగే అంటది కాదు, అలాగే చేస్తుంది కూడా. బాబు ఆఫర్లోనే తీసుకున్నాను. విమ్ సోపు తక్కువగా వచ్చింది. ఎంతకు వచ్చిందో MDR 65కి వచ్చింది. ఇది 80 రూపీస్ అనుకుంటా. 1 2 3 4 ఉన్నాయి. అన్నీ ఆఫర్కే వచ్చాయి. ఇవి కూడా దీని మీద మిల్ మేకర్స్ ఇవి 19 రూపీస్కి వచ్చింది. ఒక్కొక్క మిల్ మేకర్స్కి 37 రూపీస్, 19 రూపీస్కి వచ్చింది. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, అందుకని తక్కువకి వచ్చిందని. ఇంక ఇవన్నీ సంక్రాంతికి అనమాట. ఈ షాపింగ్ అంతా సంక్రాంతి షాపింగ్. నువ్వు ఏటే చెప్పావు అన్నీ పక్కకి మమ్మీ, అలాగా మిగతా కంటిన్యూ చేద్దాం. అంటే కొద్దిగా తెలియాలి కదా చూసే వాళ్ళకి. దాట్స్ నైస్. ఇగో ఈ సర్ఫ్ ఎక్సెల్ కూడా కొద్దిగా అలా సైడ్కి జరిపేస్తే అంతే. ఇంకా ఇది టవల్, చాలా పెద్ద టవల్ వచ్చింది చూడండి. టవల్ అంటారు, దుపట అంటారు దాన్ని. ఇంకా బాగుంది కదా. 249. మేము 199 కానీ తీసుకున్నాం. తీరా కౌంటర్ దగ్గరికి వెళ్ళాక రేట్ మారిపోయింది అనమాట. 249 అన్నారు. ఇంకా వదలడం ఇష్టం లేక తీసేసుకున్నా. ఇది మా చిన్న పాపకి వాటర్ బాటిల్ లేదని తీసుకున్నాను. బాగుంది వాటర్ బాటిల్ అయితే. 179కి వచ్చింది. ఇది కటింగ్ కూడా బాగా వచ్చింది. ఇందులోనే నువ్వు అంత డబ్బులు ఎట్టు కొన్నావు కదా ప్రతి వస్తువు, ఏది నీకు మంచి డబ్బులు కట్టి కొన్నాను అనిపించింది నీకు? చెప్పాలా? నాకు మాత్రం అది ఇది బాగుందండి. అదే అదే అది చూపించవా? వాటర్ బాటిల్ దాని అనగారు ఇది చూపిస్తాను. ఎప్పటి నుంచో కొనాలనిపి ఉండేదన్నమాట. ఫస్ట్ నీట్గా ఆర్గనైజ్ చేసుకునేలాంటి చూసింది. అది చూసాక
తీసుకున్నాం. తర్వాత మళ్ళీ మార్చేసి తీసుకోండి అంటే ఒక ఒపీనియన్ మీద ఉంటుంది అనిపించింది, అందుకని 4 పీస్ 99. ఇప్పటి నుంచి ఇలాంటి కొనాలని అనిపించింది నాకు, అందుకే కొనుక్కున్నా. మా మమ్మీ ఒక ఒపీనియన్ మీద ఉండదు. బాగున్నాయి కదా. ఎస్, ఎవరికైనా గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు చిన్న సైజులో. 490 ఓన్లీ 99. బాగుంది కదా, చక్కగా చిన్నగా ఇలా గిఫ్ట్ కూడా ఇచ్చుకోవచ్చు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే. ఇంకా మా డాడీ అప్పుడే ఇంట్రాక్షన్ చేసేస్తున్నాడు. మా మమ్మీ బాటిల్స్ 4 పీసులు 99. మసాలా సామాన్ వేసుకోవడానికి ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు అంటాడు మా ఆయన. అయినా తీసుకుంటాం సరదా. ఇప్పుడే డాడీ ఎందుకు లేదు డైలాగ్ వేసేటమ్మా, ఎందుకు నీ దగ్గర డబ్బులు ఉంటే చేతులు నిలబడవని, చేతులు కాదు కాళ్ళు నిలబడవనాలి. డైలాగ్ కూడా రాదు. ఇంకా మిగతావి పప్పులు, కందిపప్పు తీసుకోలేదు, రాషన్లో తీసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, పంచదార, బెల్లం సంక్రాంతికి పిండి వంటలు చేయడం కోసమని మెయిన్ పర్పస్ మీద తీసుకున్నాను అనమాట. షుగరు మా సిత్రింగ్ పిల్లలకి తీసుకెళ్ళాను, ఎరేజర్ కొనిపించుకున్నాను మా చెల్లికి. డామ్స్ సూపర్ డార్క్ అట్ట పెన్సిల్స్ మా పిల్లలకని ఏదో ఒకటి కొంటారు కదా, మరి వచ్చాక చాలా తీశారు. కానీ నా బడ్జెట్ అంత కాదమ్మా అని చెప్పేసి దీంతో సరిపెట్టా. ఇంకా ఆజ్మూల తీసుకున్నాం మా ఆయన కోసం. మా పాప ఉంది డాడీకి తీసుకో అంటే ఇష్టం అంటే తీసుకున్నా. అదెందుకు? మా వాడు బ్రౌన్ కలర్ వేసుకొని అన్ని 12 చేసేసుకుంటున్నాడు, అది కవర్ చేయడం కోసం. అందుకే చాలామంది చెప్తున్నారు కలర్స్ వేసుకోకండి. మీరు కలర్స్ వేసుకుంటే అంటే హెయిర్ మారాలి, బ్రౌన్ కలర్ కావాలని వేసుకుంటే తర్వాత అవేమో 12 అయిపోతే అప్పుడు కంటిన్యూగా వాడాల్సి వస్తుంది. అందుకే సోపులు ఎక్కువ చేయకండి, హెయిర్కి ఓన్లీ ఆయిల్ రాసుకోండి, బెటర్ ఆప్షన్. ఇదన్నమాట నా సంసారం. ఇంకా కొన్ని సర్దేశాను, ఇంకా వీళ్ళు తీసుకున్నారు చిన్న చిన్నవి అన్నీ. నేను చెప్పాలా లిస్ట్? నువ్వు చెప్తావా మమ్మీ? మేము తీసుకున్న స్నాక్స్ 2 పెప్సీ, ఒక పెప్సీ, ఒక థమ్స్అప్, 2 క్యాన్స్. నేను ఒక డార్క్ చాక్లెట్, సంజు ఏమంచి 2 స్నికర్స్, ఇంకా 5 స్టార్ మిల్కీ బార్ లేస్. ఇన్ని తీసుకున్నారనమాట నాతో వచ్చినందుకు. నేను ఒకదాన్ని డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. పని చూసుకొని పాపకి సైడ్ది చెకప్ చేసి వచ్చి ఇవన్నీ కొన్ని మోసుకొని వచ్చి బ్యాంక్కి వెళ్ళాం. బ్యాంక్ పని అవ్వలేదు కాదు, వేరే పేరు శీలానగర్ అనుకుంటా. శీలానగర్ దగ్గర డిమార్ట్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఇవన్నీ తీసాం. లాన్ వీడియో తీస్తే ఒక అమ్మాయి డిలీట్ చేయించింది, ఎంత కష్టపడి తీసాను తెలుసా వీడియో. ఎంప్లాయీ యాక్చువల్గా తను ఎక్స్ప్లెయిన్ చేద్దామని మొత్తం అన్ని ఐటమ్స్ చూపిద్దాం. కొన్ని ఆఫర్లో, చాలా ఐటమ్స్ ఆఫర్లో, ముఖ్యంగా ఒక డ్రెస్ ఉన్నాయి వీ కట్ వచ్చిందనమాట నాకు, సూపర్ పంజాబీ టైప్ డ్రెస్సెస్ 999 ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి అవి, నాకు చాలా బాగా నచ్చాయి. కానీ బడ్జెట్ లేదంత, అందుకే సంక్రాంతికి తీసుకుంటాం. వెళ్ళి తీసుకోండి. క్లాత్ అయితే సిఫాన్ క్లాత్ వచ్చింది, మెటీరియల్ కూడా చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా ఎంత కష్టపడి తీసాను తెలుసా, అంటే తీస్తున్న ప్రతిదీ మేము వీడియో తీస్తే అక్కడ ఉన్న ఎంప్లాయీ మంచి డిలీట్ చేయించింది. మా మమ్మీతో చెప్పమన్నాను, మమ్మీ ఇలా చెప్పు మమ్మీ, నువ్వు యూట్యూబర్ కదా, యూట్యూబ్ వీడియో కోసం తీస్తామని. కానీ మీ వల్ల మాకు ఓన్లీ 1K వచ్చింది. అదే మీరు 5K 10K అలా మన ఫ్యామిలీ, మన యూట్యూబ్ ఫ్యామిలీని పెద్ద చేస్తే కొద్దిగా చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. మేము వీడియోస్ ఎక్కువ తీయగలుగుతాం అని చెప్పలేకపోయాను. 1K కదా, వీడియోస్ కూడా లెంత్ ఎక్కువ వస్తుంది. తీసుకుంటారో తర్వాత నేను 1Kకి ఇలాగ అయిపోతుందా అని, అందుకే ఇలా 10K వచ్చాక గర్వంగా చెప్పుకొని తీసుకోవచ్చు, అంతే కదా. ఇంకా మీరు ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే ముందుగా చేసేయండి. ఇప్పుడే డిమార్ట్ కొంచెం ఖాళీగా అనిపించింది నాకు ఎందుకో ఈరోజు. ఒట్టప్పుడు పడిపోతూ ఉంటారు డిమార్ట్లోనే. ఈ పప్పులు ఉప్పులు కొనడానికే
ఒకరి మీద ఒకరు. ఈరోజు అయితే కొంచెం ఖాళీగా బాగుంది. ఒకవేళ సంక్రాంతి షాపింగ్ ఏం చేయాలనుకుంటే డిమార్ట్ ఇప్పుడే చేసేయండి. కొంచెం ఖాళీగా ఉంది, చేసేసుకోండి. అన్ని పిండ్లు అన్నీ ఆడించుకోవాలి కదా. తర్వాత ఇంకా బట్టల షాపింగ్ కూడా ఉంటుంది, ఇవన్నీ చేసుకోవాలి. అలాగే ఇంకేం లేదండి, ఇవన్నీ నేను సర్దుకుంటాను. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ 10K అని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 10K వాడికి వద్దు కానీ ఫస్ట్ 5K రీచ్ అవుదాం. సో 5Kకి మీ అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇంకా సపోర్ట్ మాకే మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా మమ్మీకి డైలాగ్ లేట్ రావు. సో